హలో వియర్స్, నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనము ఇప్పుడు వీడియో చేయబోతున్నాము. అదేంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైస్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ రెండింటికి ఏంటి తేడా, వ్యత్యాసం ఏంటి, రిటర్న్స్ ఎట్లా ఉండబోతుంది, మనకు సూటబిలిటీ ఏది అనే దాని మీద ఒక డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అందరూ ఏంటంటే మీరు చివరి వరకు వీడియో చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇందులో ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కి వచ్చేలాకే ప్రస్తుతం మన దగ్గర ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది మనం ఉండటానికి, ఫర్దర్గా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అనేది చాలా క్వశ్చన్స్ అనేది మనలో తలెత్తుతూ ఉంటాయి. రిస్క్ తక్కువ ఉంచుకోవాలా. అట్లా ఇప్పుడు మనము రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో చాలా వరకు సందిగ్ధత అంటున్నాము, స్టాగ్నేషన్ అంటున్నాము, అట్లనే కొంచెం భయాందోళనలో ఇన్వెస్టర్స్లో కలిగింది కొన్ని కారణాల వల్ల. వీటన్నిటికి కూడా ఈ టైంలో ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే ఏ రియల్ ఎస్టేట్లో చేస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి చాలా. రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది సెగ్మెంట్. అటు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అటు బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అటు షేర్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ లాస్ట్ 40 years నుంచి కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది ఏదైనా ఉంది ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఒక్క రియల్ ఎస్టేటే. మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ రియల్ ఎస్టేట్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఏదని మనం గమనిస్తే ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ను కూడా ఒక డైవర్సిఫికేషన్గా మెథడ్గా మనం ఉపయోగించి కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా మనం ఎందుకు డబ్బులు పెట్టకూడదు, పెట్టి మనం కూడా లబ్ధి ఎందుకు పొందకూడదు అనేది ఒక క్వశ్చన్స్ అనేది మీకు ఒక న్యూ థాట్ ప్రాసెస్ అనేది మీలో రావాలి అనే ఉద్దేశంతో నేను ముందు చేస్తున్నాను. ఒకటేంటంటే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో డిఫరెన్స్ ఏంటి, కమర్షియల్ అందరూ మనము స్మూత్ కంఫర్టబుల్ జోన్లో ఉంటాం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. కానీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే. ఇందులో మళ్ళీ డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఒక రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏంటంటే సుమారుగా మనం హైదరాబాద్లో ఓవరాల్ లోపల ఒక 2 BHK 2 bedroom ఫ్లాట్ కొనాలంటే మినిమం ఒక 80 lakhs అయితే పడుతుంది కదా. 70 నుంచి 80 lakhs వేసుకున్నాము. 80 lakhs పడుతున్నప్పుడు మనకి మనకి రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుంది దానిపైన సుమారుగా ఒక 25,000 సుమారుగా వస్తుంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మన ఇందాక చెప్పినట్టుగా ఒక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి. ఆల్రెడీ మనకు ఒక ఇల్లు ఉంది, ఇంకా డబ్బులు ఉన్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చూసుకుంటే ఏంటంటే రెండో హౌస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒక 2 BHK మనం తీసుకున్నాం అనుకోండి. 2 BHKలో ఏంటంటే 80 lakhs మినిమం ఓవరాల్ లోపల హైదరాబాద్లో ఎక్కడా లేదు. సుమారుగా 80 lakhs అనుకోండి. 80 lakhsలో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎంత నీకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెంటల్ ఇన్కమ్ 24,000 ఆ ప్రాంతంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎంత పర్సెంట్ అవుతుంది? 3% అవుతుంది. 3% అవుతుంది. కానీ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూసినట్లుగా ఇంతకుముందు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం 11 monthsకి మనం అగ్రిమెంట్ చేసుకుంటాము. టెనెంట్ మారచ్చు, మారపోవచ్చు. టెనెంట్ మారినప్పుడల్లా మనకి మళ్ళీ దాని మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది, దాన్ని రిపేర్ చేయించాలా. అప్పుడు మళ్ళీ టెనెంట్ మారినప్పుడు అవసరమైతే 1 month ఖాళీ కూడా ఉండొచ్చు. అంటే మనకి పీరియడ్ 11 months ఉండటం వలన ఎవ్రీ టైం మెయింటెనెన్స్ కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే 1 month కూడా ఒక్కసారి వేకెంట్గా ఉంచాల్సి వస్తుంది అన్నమాట. ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే. టెనెంట్ పరంగా చూసుకుంటా కూడా ఏంటంటే టెనెంట్ మన కంట్రోల్లో ఉంటాడు. మన కంట్రోల్లో ఉన్నా కానీ ఇప్పుడున్న టెనెంట్స్ చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక టెనెంట్కి మనం చేస్తున్నప్పుడు ఏంటంటే అద్దెకి ఇచ్చినప్పుడు అంత తొందరగా కూడా ఏంటంటే రెంట్ ఇవ్వకపోవటం, రెంట్ డిలే చేయటము, మెయింటెనెన్స్ కట్టకపోవటం, ఎక్కడికైతే మనం ఇచ్చామో ఆ సొసైటీలో మెయింటెనెన్స్ కట్టకపోతే వాళ్ళు మనకు ఫోన్ చేయటము, ఇన్ని రకాల
ప్రాబ్లమ్స్ అనేది టెనెంట్స్ కూడా అందరూ క్రియేట్ చేస్తారని కాదు, కానీ ఇక్కడ దెర్ ఈజ్ అ పాజిబిలిటీ అనమాట. ఇక్కడ టెనెంట్ వలన కొంత పాజిబిలిటీ ఉంది. ఏంటంటే రెగ్యులర్గా మనము విజిట్ చేయాల్సి కూడా వస్తుంది, ఒక్కసారి రెగ్యులర్గా విజిట్ చేయాల్సి వస్తుంది. ఏది మనకి ఇల్లు ఎక్కడ అద్దెకిచ్చాము, ఒకసారి ఇల్లు ఎట్లా ఉంచుతున్నాడా ఏంటి అనేది కూడా మనం విజిట్ చేయాల్సి వస్తుంది. అదే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే దాదాపు సుమారుగా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మనం సుమారుగా ఒక రీటైల్ ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, 80 lakhs మనం ఇది సేమ్ 80 lakhs మనం ఏదైనా ఒక షాపు ఒక షెల్టర్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో ఒక రోడ్డు చూసుకొని ఒక షాప్ మనము 80 lakhs పెట్టి మనం కొన్నాము. దీంట్లో ఇది మన కంట్రోల్లో ఉంటుంది, ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. రెంటల్ ఇన్కమ్ కూడా ఇందులో ఏంటంటే, ఇందులో ఎప్పుడైనా ఒక షెల్టర్ ఉన్నప్పుడు, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు రెంట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇనిషియల్గా. ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే ఇంత హైక్ అని మనము అక్కడ అగ్రిమెంట్లు రాసుకోవచ్చు. ఇక్కడ 11 months అయితే ఇక్కడ ఉన్న వచ్చే టెనెంట్ విల్ బీ ఇన్ ద లాంగ్ టైమ్ లీజ్ తీసుకుంటానికి ట్రై చేస్తాడు. అంటే లాంగ్ టైము రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి ఉన్న అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు ఒక బిజినెస్ అయింది అక్కడైతే డెవలప్ అయిందో అక్కడి నుంచి ఆ టెనెంట్ మా షాప్ కీపర్ కానీ ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి దూరంగా పోవడానికి ప్రయత్నించడు. అక్కడే ఉండటానికి, అక్కడే కొంచెం రేటు మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం హైక్ చేసినా కానీ ఏంటంటే అక్కడే ఉండటానికి, బిజినెస్ తనని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఏంటంటే ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్ అనమాట. లాంగ్ లీజ్ ఇవ్వచ్చు మనం. ఇక్కడ ప్రాబ్లమ్స్ తొందరగా క్రియేట్ చేయడు నీకు ఇక్కడ ఈ టెనెంట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో. ఎందుకు క్రియేట్ చేయడంటే, ఏదైనా క్రియేట్ చేసినా కానీ మీ దగ్గర అథారిటీ ఉంది కాబట్టి వెకేట్ చేయించడానికి, ఆ అథారిటీని మీరు ఉపయోగిస్తే తను అక్కడి నుంచి ఆల్రెడీ చాలా ఎఫర్ట్ పెట్టి బిజినెస్ డెవలప్ చేస్తుంటాడు కాబట్టి అక్కడి నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేయడం అనేది చాలా క్లిష్టమైన టైం, చాలా డిఫికల్ట్ అన్నమాట ఆ డెసిషన్. అందువల్ల ఏంటంటే అక్కడే మేనేజ్ చేస్తాను ట్రై చేస్తాడు, అక్కడే లాంగ్ లీజ్ ఉండడానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకే టెనెంట్ ఉండడం వలన ఈజీ టు మెయింటైన్ వన్ టెనెంట్ అనమాట, కంపేర్ టు నంబర్ ఆఫ్ టెనెంట్స్ ఎవ్రీ 11 months కానీ ఏదైనా మంచి టెనెంట్స్ రాకపోతే దానివల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే ఇన్కమ్ ఎంత వస్తుందండి, ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే సుమారుగా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఒక షెల్టర్ ఉందనుకోండి, 80 lakhs పెట్టిన షెల్టర్ మినిమం 50,000 పైన వస్తుంది. ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఒక ప్రాపర్టీలో ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకటేంటంటే రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ ఒకటి, రెండోది క్యాపిటల్ అప్రిషియేషన్. ఈ రెండు అనేది గుడ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ రెండు మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. దీని నుంచి మన క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత వస్తుంది, ఇక్కడి నుంచి మన క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ఇది ఎవరికి సూటబుల్ అని మనం ఆలోచిస్తే, ఒక రిటైర్డ్ పర్సన్కి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, ఒక పెన్షన్గా అమౌంట్ కావాలి, అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ మెథడ్. యాక్చువల్గా ఏంటంటే ఒకసారి మనం ఇచ్చామనుకో రెంట్, రెగ్యులర్గా మనకి ఇన్కమ్ వస్తుంది, మంత్లీ వస్తుంది. అది చాలా ఈజీ ప్రాసెస్. మంత్లీ 50,000 మనకు వచ్చింది అనుకోండి, ఒకసారి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి చాలా బిందాస్గా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. మనకు కావాలనుకున్నప్పుడు అనుకోండి మనమే అతని చేత ఖాళీ చేయించేసి మనమే ఒక బిజినెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి అవకాశం, ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట అక్కడ. అంటే ఒక బిజినెస్ మనకు కావాలంటే మనం కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది, ఈ క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది. టోటల్గా వచ్చేసే ఓవరాల్గా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కన్నా చూస్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. కానీ ఇది అందరూ చేయలేరని కొంచెం మనం ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇదేంటంటే వన్ వే ఆఫ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ది రియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దీన్ని ఏ విధంగా మనం భావించాలంటే, రియల్ ఎస్టేట్లో అన్నీ ఒక దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ అన్నమాట. రియల్ ఎస్టేట్లోనే ఇన్కమ్ ఉంది కాబట్టి, రియల్ ఎస్టేట్లోనే డిఫరెంట్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి, ఇందులో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా కన్సిడర్ చేసి యాజ్ ఏ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్గా మనం కన్సిడర్ చేస్తే ఏ రెగ్యులర్ ఇన్కమ్, హయ్యర్ ఇన్కమ్ కంపేర్ టు యువర్ రెసిడెన్షియల్ ఇన్కమ్. ఇందులో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఇందులో ఏంటంటే రెగ్యులర్గా ఆ టెనెంట్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్కమ్ వచ్చేలాక టోటల్గా ఇక్కడే కొంచెం ఎక్కువ వస్తుంది ఇక్కడ కన్నా పోల్చుకుంటే. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఓన్ బిజినెస్ స్థాపించవచ్చు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ కమర్షియల్, నేను చెప్పింది ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా రీటైల్ గురించి చెప్పాను నేను ఇది యాక్చువల్గా. కానీ ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి.
ఏది ఇందుట్లో కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఆఫీస్ స్పేస్లు కూడా కొన్ని మనం కొనుక్కోవచ్చు. కాకపోతే అదేంటంటే అన్లాకబుల్ అన్నమాట. అన్లాకబుల్ ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇదేమో లాకబుల్ కింద వస్తుంది, అంటే మన ఓన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేలాకంటే మన దగ్గర ఇప్పుడు 80 lakhs లేవు, ఇంకా తక్కువ ఉన్నాయి. అది డిఫరెంట్గా RE80 అంటాం మనం. RE80 అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అట్లనే INVIT అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇదేంటంటే సెబీ కంట్రోల్డ్ లైక్ షేర్స్ లాగా మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మన ఇండియాలో అయితే ఒక 10 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఎంబసీ అని, మైండ్ స్పేస్ అనేది, గోద్రేజ్, ప్రెస్టేజ్, ఫోనిక్స్, అట్లనే మహీంద్రా లైఫ్ సైన్సెస్, శోభా, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ కంపెనీస్ ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాయి. వాళ్ళలో కూడా మనకి మినిమం 10,000 మనం పెట్టినా కానీ అది రియల్ ఎస్టేట్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. రియల్ ఎస్టేట్లో 75% వరకు మినిమం వాళ్ళు అందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, హోటల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పెద్ద ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్లు ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని వచ్చే ఆదాయంలో మనకి డివిడెండ్ రూపంలో మనకి ఎవ్రీ మంత్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ పే చేస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ రూల్స్, సెబీ రూల్స్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ది ఇన్కమ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు యాజ్ ఎ డివిడెండ్ అనమాట. అంటే 90% ఆఫ్ ది ఇన్కమ్ ప్రాఫిట్లోకి వచ్చింది మనకి డివిడెండ్ రూపంగా కస్టమర్కి, ఇన్వెస్టర్కి ఇవ్వాలి. అండ్ కండిషన్స్ అన్నమాట. ఇట్ విల్ బి రన్ బై ద ఎఫిషియంట్ ప్రొఫెషనల్ పీపుల్ అనమాట. అందుకని ఏంటంటే ఇందుట్లో కూడా ఏంటంటే షేర్స్ లాగానే ఉంటుంది. ఎవ్రీడే నీకు దీని వాల్యూ తెలుస్తుంది, ఏ విధంగా రిటర్న్స్ వస్తున్నాయో మనకు తెలుస్తుంది. టోటల్గా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనమాట. కాకపోతే ఇందుట్లో ఏంటంటే RET INVలో ఏంటంటే మినిమం అమౌంట్ ఉంటే కూడా సరిపోతుంది. 10,000 ఉన్నా కానీ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. దీంట్లో కూడా రిటర్న్స్ చాలా బాగుంటున్నాయి. మనం ఒకసారి చూసుకుంటే ఎంబసీ కానీ, మైండ్ స్పేస్ కానీ, ఇందుట్లో కొన్ని కంపెనీస్ బాగా ఇండియాలో కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇది లేటెస్ట్గా కూడా ఏంటంటే చాలా వరకు క్లిక్ అవుతున్నాయి, కానీ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్ అనమాట. ఇది బాగా క్లిక్ అవుతుంది అనమాట. ఇందుట్లో కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇది అందుకని ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లోనే చేయాలా, కానీ అంత డబ్బులు లేవు, తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే వీటికి వెళ్ళాలా. అట్లా కాకుండా మన 80 lakhs అయినా కానీ మనం చేయొచ్చు. మన ఓన్ ఇండివిజువల్గా రీటైల్ స్పేస్లో కూడా మనకు ఓన్ అట్లనే ఏదైనా మాల్లో సపరేట్ స్పేస్ మనం కొనుక్కోవచ్చు. అది కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఆ విధంగా కూడా ఏంటంటే అది పర్టికులర్ బౌండరీలో మన కంట్రోల్లో ఉంటుంది. మనకి లిక్విడిటీ మనకు కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా అంతే లిక్విడిటీ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, లిక్విడిటీ చాలా కష్టం. అమ్ముకోవాలనుకుంటే 4th పాయింట్గా మనం కన్సిడర్ చేస్తే రీసేల్ డిఫికల్ట్ కొంచెం. కానీ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కానీ, RE80లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఇదే షేర్స్ కాబట్టి ఇమీడియట్గా ఆ రోజు అమ్ముకోవచ్చు. ఇది కూడా మనకి కమర్షియల్గా షాప్స్ ఉన్నాయి కాబట్టి మనం అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. లిక్విడిటీ మనకి ఎమర్జెన్సీగా ఫండ్స్ కావాలి, బెస్ట్ మెథడ్ ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్. అట్లనే కాకపోతే ఏంటంటే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో అంత ఈజీ కాదు మనకి లిక్విడేషన్ తీసుకుంటానికి. అందువల్ల ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని మీరు కూడా ప్రయత్నించండి. ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ ఫండ్స్ తగ్గట్టుగా, సూటబిలిటీ తగ్గట్టుగా దాన్ని రియలైజ్ చేయొచ్చు అనమాట. ఒక పెన్షన్గా వచ్చేట్టుగా కూడా మనము ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ ఎస్టేట్ కూడా చాలా పాపులర్ అవుతుంది, ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది, పాపులర్ అవుతుంది. సేఫ్టీ కూడా బాగా పెంచారు. సెబీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ కంట్రోల్స్ ఉండటం వల్ల ఏంటంటే సేఫ్టీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఆర్ మేనేజింగ్ ఎస్పెషల్లీ RE80 INVIT అనమాట. ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అనమాట. అంటే వాళ్ళు మోర్ దెన్ 12% వరకు కూడా మనకి ఇస్తున్నారు. 12%, 10 to 12% వరకు రిటర్న్స్ ఇస్తున్నారు. అంటే మనం డైవర్సిఫికేషన్గా బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా మనం కన్సన్ట్రేషన్ చేసుకొని మీరందరూ లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది నిజంగా లైక్ చేస్తే మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మీకు ఇందుట్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ నన్ను ఏ టైంలో కానీ వాట్సాప్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. 812-174-8850 812-174-8850 నా కాంటాక్ట్ నంబరు.
మీరు వాట్సాప్ చేస్తే ఇంకా ఫాస్ట్గా నాకు రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని గురించి కూడా RE80 IN80 నుంచి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకో వీడియోలో కూడా ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. ఇది మాత్రం ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లోర్ చేయండి, డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ ఉన్నావు. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఏంటంటే కమర్షియల్గా మంచిగా డెవలప్ అవుతుంది ప్లేస్, గ్లోబల్గా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, ఆఫీస్ స్పేసులు పెరుగుతున్నాయి, అంటే వాణిజ్య పరంగా కూడా ఏంటంటే బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద కమర్షియల్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.